హాయ్ అండి. ఈరోజు పచ్చి రొయ్యలు టమాటా కర్రీ ఉంటుందండి. అందులో ఏం వేస్తాను తెలుసండి? అసలేంది కొబ్బరి పాలు వేస్తానండి. చాలా బాగుంటుంది కూర అయితే. చూద్దామండి. ఒక టమాటా కోసానండి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలునండి. మసాలా ఆడేసుకున్నానండి. అలక్కెళ్ళు లవంగాలు అన్నీ వేసి ఆడేసాను. పచ్చి రొయ్యలు అండి. పాలు అన్నాను కదండి, కొబ్బరి పాలు అండి. వండే కొద్దిగా చూపిస్తాను చూడండి. బాగుంటుంది కూర అయితే. మరి పచ్చి రొయ్యలు, టమోటా, కొబ్బరి పాలు అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నీళ్ళు పొడి పాలు వేస్తామండి. పాల్లోనే వస్తుందండి టేస్ట్. చూడండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక టమాటా ముక్కలు వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగి ఒక 2 చెంచాలు వేస్తున్నాను మసాలా. మసాలా 2 చెంచాలు వేసాను. ఇప్పుడు రొయ్యలు వేస్తాను. కొంచెంసేపు 5 నిమిషాలు అయ్యాక రొయ్యలు వేస్తాను. వేగిందండి. రొయ్యలు వేస్తున్నాను. ముందుగానే కడిగి పెట్టుకుని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాను. చిన్న నిమ్మకాయ బద్ద వేసాను. దీంట్లో వాటర్ పోయేదాకా తొందరగా అయిపోద్ది రొయ్యల కూర. కొంచెం బాగా సెట్ అవ్వాలి. కూర అయితే బాగుంటుంది. చూసారా? ఉప్పు కారం అన్నీ వేసాక మళ్ళీ